ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇక ఒక 1 month మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యలో ఏమైనా ఉంటే గిట్ట నేను ఫోన్ చేస్తా ఆయనకు, కానీ ఆయన నాకు కూడా ఫోన్ చేస్తాడు. ఏమన్నా ఉంటే వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసి చెప్పేటోడు. కానీ మొన్న ఏం జరిగిందో అది ఆయన నేను కూడా ఫోన్ చేయలేదు. ఎందుకంటే మా చెల్లెను హెల్మెట్ తో దాడి చేసిండు. హెల్మెట్ తో దాడి చేయడం వల్ల ఇంకోటి గాజులు వేపియడానికి, గాజులు ఆ రోజు బతుకమ్మ ఆడడానికి మా చెల్లె గాజులు వేపియడానికి మా అమ్మ తీసుకుపోయింది. తీసుకుపోయినందుకు సొంత ఇప్పుడు మా అమ్మనే కదా, ఇప్పుడు బయటలో ఎవరు తీసుకోలేదు కదా. ఎక్కడ నువ్వు ఎట్లా పోతావు అంజదానా, ఎట్లా పోతావు నువ్వు, నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి ప్రతి దానికి చిన్న దానికి కూడా ఆయన తీస్తాడు అన్న, తప్పు తీస్తాడు. ఆయన చెప్పినట్టు తినాలి, ఇక్కడ కూర్చున్నమాట కూర్చోవాలి, లేదంటే లేవాలి. ఆయన ఫ్యామిలీలు కూడా ఆయన ఫ్యామిలీ కూడా అసలు మాక్సిమం ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అయినా సరే మా ఫ్యామిలీకి అయినా సరే విభేదాలు లేవు, పగలు లేవు మాకు.